హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోవింద్. నేను మై రీఛార్జ్ ఆయుర్వేదాలో నా వర్క్ నేను జాబ్ చేసుకుంటూ ఇది పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నాను. నా వర్క్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వర్క్ను నేను చేస్తున్నాను. మై రీఛార్జ్ ఆయుర్వేద ఇది బిజినెస్ ప్లాన్. దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీ గురించి ఈ వర్క్ మనం చేయగలమా, ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. కళలు ప్రతి ఒక్కరూ కళలు కంటుంటారు. ధనవంతులు కంటారు, అదేవిధంగా పేదవారు కూడా కంటారు. మనకు కళలు ఎందుకు నిజం కావు అనే టాపిక్ మనం తీసుకోగలిగితే, ఇక్కడ మనకు స్లైడ్లో ధనవంతులు వీల్ చక్రం ఒకటి ఉంది, అదేవిధంగా పేదవారు వీల్ చక్రం ఒకటి ఉంది. ధనవంతులు వీల్ చక్రంలో ఒకసారి మనం గమనించినట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా హ్యాపీగా ఇలా ఉంటుంది. లగ్జరీ కార్ ఉంటుంది, లగ్జరీ బైక్ ఉంటుంది, అదేవిధంగా కాస్ట్లీ మొబైల్స్ ఉంటాయి, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకు సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది ఫైనాన్షియల్గా. తర్వాత మనం బీదవాళ్ళు పేదవారు అంటే లైక్ పూర్ పీపుల్ది మనం తీసుకోగలిగితే ఓన్లీ ఆదాయము 10,000 రూపీస్ ఉంది. ఇక్కడ ఓన్లీ ఆదాయము ఇన్కమ్ అంటే మన జీవితాన్ని బతుక్కునేకి మాత్రమే ఆ వీల్ చక్రం చాలా చిన్నగా ఆరెంజ్ కలర్లో ఉంది, చూడండి, గమనించండి. అయితే సక్సెస్ అనేది ఒక విజయం అంటాము. అంటే ఆ సక్సెస్ అంటే ఏంటి, విజయం అంటే ఏమిటి అంటే చాలా డబ్బు ఉండటం, విలాసవంతమైన ఇల్లు ఉండడం, ఖరీదైన కార్లు ఉండటం, అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోనో కాలేజీల్లోనో పిల్లలు చదివించుకోవటం. 5 కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగి ఉండటం, అదేవిధంగా గౌరవం మరియు హోదా కలిగి ఉండటం, రుణరహిత జీవితం అంటే అప్పులు లేకోకుండా లోన్లు లేకుండా హ్యాపీగా లైఫ్ డీల్ చేయడం, అదేవిధంగా దేశీయ మరియు విదేశీ ఫారిన్ ట్రిప్స్ ప్రయాణాలు చేస్తూ ఉండటం. ఈ స్లైడ్లో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆరెంజ్ చక్రం అనేది బీదవాళ్ళది, లైఫ్ ఎలా ఉంటుంది అనేది. ధనవంతులదేమో రైట్ సైడ్ చూపించాం. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. విలాసమైన కారు, లేదంటే బైకు, లేదంటే మొబైల్ ఫోన్స్, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండటం, ఫైనాన్షియల్గా సెక్యూరిటీ ఉండటం రైట్ సైడ్లో ఉంది. సో మనం వాళ్ళలాగా తయారు కావాలి అనుకుంటే ఇప్పుడు ఆరెంజ్ వీల్ ఎలా ఉంది చూడండి. 2 ఈక్వల్ కావాలి అంటే మన కళలు మనం నెరవేర్చుకోవాలి అంటే మినిమం మనకు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఇంటికి పోషించుకోవడానికి కానీ మన లైఫ్ స్టైల్ డీల్ చేయడానికి కానీ చాలా అవసరం అవుతుంది. అయితే వీటన్నిటికీ మనకు డబ్బు సంపాదించడం అవసరం అవుతుంది. ఆ డబ్బును మనం సంపాదించడం ఎలా అంటే, చాలామంది మనం సమయము = డబ్బు. ఈ స్లైడ్లో చూస్తే కనుక మనకు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ ఉంటారు, 8 అవర్స్ జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళు కార్మికులు అనొచ్చు, లేదంటే వర్కర్స్ అనొచ్చు. వాళ్ళ సమయాన్ని వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. 8 గంటలు జాబ్ చేస్తే 15,000 శాలరీ వస్తుంది. అదేవిధంగా 16 గంటల సేపు జాబ్ చేస్తే 30,000 వస్తుంది. 32 గంటల సేపు చేస్తే 60,000 వస్తుంది. కానీ మనకు 32 గంటలు లేవు, ఎక్కడ ఎవరికి కానీ 32 గంటలు లేవు. కాబట్టి అంత డబ్బు రాదు, అసాధ్యం అన్నమాట. ఇంకా బాగా ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని మనం అనుకుంటే, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒక యజమాని CEO ఉంటాడు. CEO కూడా 8 అవర్స్లోనే 8,000 గంటల్ని ఆయన డూప్లికేట్ చేస్తాడు, సమయాన్ని లీవరేజ్ చేస్తాడనమాట. సో ఎలా చేస్తాడు, యజమాని ఉంటారు ఫస్ట్, తర్వాత ఆయన కింద మేనేజర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా 8 అవర్సే జాబ్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ కింద సూపర్వైజర్లు ఉంటారు, సూపర్వైజర్లు కూడా 8 అవర్సే జాబ్ చేస్తారు. తర్వాత వాళ్ళ కింద కార్మికులు ఉంటారు. సో నెంబర్ ఆఫ్ లేబర్స్ ఉంటారు, లైక్ 10 మందో 20 మందో ఒక ఇండస్ట్రీస్లో ఉంటారు. వాళ్ళ పైన సూపర్వైజర్లు ఉంటారు, వాళ్ళ పైన మేనేజర్లు ఉంటారు, వాళ్ళ పైన CEO ఉంటారు. టోటల్గా CEO చేసే 8 అవర్స్లోనే 8,000 గంటలు అనేది టోటల్గా లీవరేజ్ చేసి ఆ సమయంలో వాళ్ళతో వర్క్ చేయించేసి అక్కడ వచ్చిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి వర్క్ చేపిస్తారో అందులో వచ్చిన ప్రాఫిట్ని ఆయన తీసుకుంటారు.
సో మనము ఈ స్లైడ్లో చూస్తే కనుక పేదవారు వర్సెస్ ధనవంతులు, అంటే పేదవాళ్ళకి ధనవంతుల మధ్య ఏంటి డిఫరెన్స్ అనేది మనం ఈ స్లైడ్లో చూస్తే కనుక, పేదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సమయాన్ని అమ్ముకుంటారు. సో వర్క్ చేసో ఏదో విధంగా వర్క్ చేసుకుంటూ వాళ్ళ సమయాన్ని అయితే ఏరే వాళ్ళకి అమ్ముకోవడం ద్వారా వీళ్ళు లైఫ్ని డీల్ చేస్తారు. ధనవంతులు ఏంటంటే సమయాన్ని కొంటుంటారు. సో కొందరు వర్కర్లను పెట్టుకొని వర్క్ చేయించుకొని ఆ సమయాన్ని వాళ్ళు కొనుక్కుంటుంటారు. ఈ పేదవాళ్ళు ఏం చేస్తారు, ఒక టీం లాగా ఒక జట్టులో ఉంటారు, ఏదో 10 మందితో కలిసి వర్క్ చేయడం అలా. సో ధనవంతులు ఏం చేస్తారంటే ఒక బృందాన్ని తయారు చేసుకుంటారు, వాళ్ళు నిర్మిస్తారు, లైక్ నెట్వర్క్ని తయారు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ తీసుకోండి, సీఈఓ ఎక్కడో ఉంటారు, వాళ్ళ కింద మేనేజర్సు, ఫ్రాంచైజు, తర్వాత సూపర్వైజర్సు, అదేవిధంగా పార్ట్నర్సు, ఇలా లైక్ చాలామంది వర్క్ చేస్తుంటారు. సో పేదవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు సంపాదించేందుకే పని చేస్తారు. సో ఆ రోజు గడుపుకోవడానికి కానీ, లేదంటే నెల ఇంటి కిరాయి కట్టుకోవడానికి కానీ, లేదా పిల్లల చదువు కోసం కానీ డబ్బు సంపాదించేకి మాత్రమే పని చేస్తూ ఉంటారు. సో ధనవంతులు ఏం చేస్తారంటే ప్రజల కోసం పని చేస్తారు వాళ్ళు. సో ప్రజలతో పని చేయించుకొని వర్క్ చేసుకుంటూ అందులో వచ్చే ప్రాఫిట్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ ఉంటారు. సో పేదవాళ్ళు ఏం చేస్తారు, ఇతరుల లక్ష్యాల కోసమే పని చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఒక ఎంప్లాయీ ఓనర్ కోసం వర్క్ చేస్తుంటాడు. సో ఓనర్ కోసం వర్క్ చేస్తుంటాడు, ఈయన ఇంటి అవసరాల కోసం వర్క్ చేస్తుంటాడు. కాబట్టి ఓనరు యొక్క లక్ష్యం, యజమాని లక్ష్యం కోసమే వీళ్ళు పనిచేస్తుంటారు. అదేవిధంగా ధనవంతులు ఏం చేస్తారు, ప్రజలు దాని లక్ష్యం కోసం పనిచేస్తుంటారు. ప్రజలతో వర్క్ చేయించుకొని ఆయన లక్ష్యం కోసము ప్రజలతో లైక్ వర్కర్స్తో పని చేయించుకుంటుంటారు. సో పేదవాళ్ళు స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు. అంటే ఏదైనా లైక్ ఒక టాలెంట్ ఉంటుంది వీళ్ళ దగ్గర, మెకానిక్ లైక్, లేదా ఒక డ్యాన్సరు, లేదంటే ఒక డాక్టరు, ఇలా డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో ఉండేవాళ్ళు టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు స్వయం కృషితో డబ్బు సంపాదిస్తారు. ఇన్వెస్ట్మెంట్ ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల ప్రయత్నాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ఒక 6 మందిని గ్రూప్గా తీసుకొని వీళ్ళతో కాంటాక్ట్ వర్క్ చేయించుకుంటూ ఆర్డర్లు తీసుకుంటూ ఇలా ఇతరుల ద్వారా ప్రయత్నాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే పేదవాళ్ళు ధనికులు మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. వాళ్ళు చేసే వర్క్ వేరే ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ చేస్తుంటారు చాలామంది. సో ట్రెడిషనల్ మార్కెట్కి మనం మై రీఛార్జ్ ఆయుర్వేద ఆపర్చునిటీ ఉపయోగించుకుంటే దీనికి తేడా ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకోగలిగితే, ట్రెడిషనల్ మార్కెట్ ఏంటంటే హై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. యాక్చువల్గా 5 lakhs, 6 lakhs, 10 lakhs మినిమం టు మినిమం. ఒక చిన్న సెలూన్ స్టార్ట్ చేయాలన్నా కూడా 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో అవుతుంది. ఇంటీరియర్, దాన్ని రెంటెడ్, తర్వాత ప్లేస్, ఎక్విప్మెంట్, ఇవన్నీ. సో మై రీఛార్జ్ ఆపర్చునిటీ చేసుకుంటే కనుక నో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ఎక్స్పీరియన్సు ట్రెడిషనల్ బిజినెస్లో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం ఓ 2, 3 years, 5 years, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బిజినెస్ పెడుతుంటారు యాక్చువల్గా. సో మనకు మై రీఛార్జ్ ఆపర్చునిటీలో అవసరమే లేదు ఎక్స్పీరియన్స్ అనమాట. కాంపిటీషన్ తర్వాత ట్రెడిషనల్ బిజినెస్లో కాంపిటీషన్ హెవీ ఉంటుంది. ఇక్కడ ఒక షాప్ పెట్టి బాగా రన్ అవుతుంది అంటేనే, ఒక హోటల్ రన్ అవుతుంది అంటే పక్కనే ఒక 3 months, 2 monthsలోనే వాళ్ళ ప్రాఫిట్ చూసి ఇంకా ఏరియా వాళ్ళు మన కాంపిటీషన్గా వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు మై రీఛార్జ్ ఆయుర్వేదలో నో కాంపిటీషన్, ఎవరు ఏం ప్రాబ్లం లేదు, ఎవరి వర్క్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత ట్రెడిషనల్ మార్కెట్లో అయితే మనం బిజినెస్ చేయడానికి లోన్లు తీసుకుంటారు, చిట్టీలు కడతారు, అదేవిధంగా అప్పులు చేస్తుంటారు, డైలీ ఫైనాన్షియల్ తీసుకుంటారు. సో డిఫరెంట్గా ఫైనాన్షియల్ అనేది ఎక్కడెక్కడో తీసుకొని వచ్చి ఇందులో పెట్టుకుంటుంటారు. సో మై రీఛార్జ్ ఆపర్చునిటీలో నో లోన్ తీసుకునే అవసరం లేదు, ఎక్కువ అమౌంట్ తెచ్చుకునే అవసరం లేదు. సో రిస్క్ ఆఫ్ లాస్ అనేది మై రీఛార్జ్ ఆపర్చునిటీలో ఎక్కడ ప్రాబ్లం ఉండదు, లాస్ అనేది ఉండదు. కానీ ట్రెడిషనల్ మార్కెట్ చూస్తే కనుక రిస్క్ ఆఫ్ లాస్ ఎక్కువ ఉంటుంది. 100% చెప్పలేం, ప్రాఫిట్ వస్తుందో లేదో చెప్పలేం, కానీ లాస్ అయ్యే ప్రాబ్లం ప్రతిరోజు టెన్షన్ పడాల్సి వస్తుంది. అదేవిధంగా ట్యాక్సేషన్ కట్టుకోవాలి మనం ట్రెడిషనల్ బిజినెస్లో. తర్వాత ట్యాక్సెస్ ఉంటాయి, దానికి సంబంధించిన ట్యాక్సెస్ మనం చేతి ద్వారా కట్టుకోవాల్సి వస్తుంది. వచ్చిన ప్రాఫిట్లో ట్యాక్స్ కూడా డిడక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మై రీఛార్జ్ ఆపర్చునిటీలో ఆ ప్రాబ్లం లేదు, ట్యాక్సేషన్ అంతా. సో
కంపెనీ అనేది చూసుకుంటుంది అనమాట. మై రీఛార్జ్ ఆయుర్వేద అనేది కంపెనీ అనేది ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. సో ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో తీసుకుంటే కనుక, ఒక ట్రెడిషనల్ మార్కెట్లో ఏమవుతుందంటే ఒక ఇండస్ట్రీ నుంచి, ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక ప్రోడక్ట్ తయారయ్యింది అంటే అది అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్కి వెళ్తుంది, హోల్సేలర్ నుంచి రీటైలర్కి వెళ్తుంది, రీటైలర్కి కూడా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కస్టమర్స్కి చేరుతుంది. సో అక్కడ ఇండస్ట్రీ అది ఫ్యాక్టరీలో 40% పడే ప్రోడక్ట్ ఇక్కడ 60% వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో అక్కడ 30 రూపాయలు పడే వస్తువు ఇక్కడ నియర్ బై 80 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రెడిషనల్ మార్కెట్లో టీవీలో యాడ్స్ ఇవ్వడము, బ్రాండ్ అంబాసిడర్ని అమౌంట్ ఇచ్చుకోవడము, సో వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ తయారు చేయించడం, కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ ఖర్చు అంతా వచ్చే కస్టమర్ మీదే రేటు ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసుకొని అందులోనే ప్రాఫిట్ తీసుకుంటుంటారు మ్యానుఫ్యాక్చరర్స్. అదే దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. సో మనం డైరెక్ట్ సెల్లింగ్లో కనుక అట్లా ఉండదు అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అది డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్, అక్కడి నుంచి డైరెక్ట్ కస్టమర్కే వస్తుంది. మధ్యలో ఏదైతే ఈ 60% ఇంక్రీజ్మెంట్ ఉందో ఆ ఇంక్రీజ్మెంట్ అనేది అమౌంట్ 60% డైరెక్ట్ అంటే యూజర్కే వస్తుంది అనమాట. సో దీంట్లో మనకు 60 to 70% వరకు డైరెక్ట్ సెల్లింగ్లో మనకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మై రీఛార్జ్ ఆయుర్వేద అనేది ప్యూర్ ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి. ఇది హెడ్ ఆఫీస్ జైపూర్లో ఉంటుంది. ఇది సెప్టెంబర్ 23, 2010లో స్టార్ట్ అయింది. రాజస్థాన్ జైపూర్లో ఉంటుంది. 14 years సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు 15 years రన్ అయింది. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ అండ్ రిజిస్టర్డ్ కంపెనీ. 662 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీ అండి ఇది. 4 వేర్ హౌసెస్ ఉన్నాయి. అదేవిధంగా 235 మాస్టర్ ఫ్రాంచైజ్ ఉన్నాయి, 2476 ఫ్రాంచైజ్ ఉన్నాయి, 675 షాపీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే 60% ఆఫ్ సక్సెస్ఫుల్ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎక్కువ మంది 60% మహిళలే ఇందులో డిస్ట్రిబ్యూటర్స్గా ఉండడం చాలా గర్వకారణం. అదేవిధంగా మనం ద బెస్ట్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా ఉంది. మనకు ట్రైనింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ప్రొడక్ట్ ఏ విధంగా వాడాలి, ప్రొడక్ట్ టెస్టిమోనియల్స్ యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది, తర్వాత దాని ప్యాకేజింగ్ డీటెయిల్స్ కానీ, తర్వాత మనం డోసెస్ ఎన్ని వాడాలి అనే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మనకు ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టంలో వస్తాయి. అదేవిధంగా మనకు సపోర్ట్ స్టాఫ్ ఆఫ్ 400 ఎంప్లాయీస్ ఉంటారు మనకు. అదేవిధంగా ఆయుర్వేద కేర్ ప్రొడక్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రొడక్ట్ బుకింగ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ప్రొడక్ట్ కూడా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. కంపెనీ ప్రొఫైలు సర్టిఫికేషన్ ఈ స్లైడ్లో చూడొచ్చండి. కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్స్, పాన్ కార్డ్స్, అదేవిధంగా అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు భారత ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికేట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో అన్నీ బాగానే ఉన్నాయి. మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఎలా అనే ఆలోచిస్తున్నారా? చేంజ్ ది షాప్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ బిజినెస్. అయితే మీరు ఎక్కడైతే ఇంతకుముందు కిరాణా స్టోర్లో సరుకులు తీసుకుంటున్నారో, చేంజ్ యువర్ షాప్. ఏం లేదు, మీరు తీసుకొచ్చే షాప్ని ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట కంపెనీ. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో మై రీఛార్జ్ ఆయుర్వేద కంపెనీలో స్టోర్లో మనం ప్రోడక్ట్ తీసుకోగలిగితే మనకు ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఎలా వస్తాయి నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దాని గురించి చిన్న వీడియో మీకు డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తాను. ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మనకు బెనిఫిట్ 1 ఏంటంటే ప్రతి ఎంఆర్పి ప్రోడక్ట్ మీద, అంటే ఎంఆర్పి ప్రైస్ మీద మనకు 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. అంటే మనకు డిస్కౌంట్ ప్రైస్ 30% తగ్గుతుంది అనమాట. ఏ ప్రోడక్ట్లు తీసుకున్నా డిపెండ్ అపాన్ ప్రొడక్ట్స్ మీద 30% డిస్కౌంట్ అనేది మీకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో ఎలా జరుగుతుందంటే పిల్లలు తినే చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, తర్వాత కూల్ డ్రింక్స్ కానీ, మనం ఇప్పుడు జనరల్గా ఫ్యామిలీకి వాడుకునే మనం ఫుడ్కి సంబంధించిన రైస్ కానీ, తర్వాత కూరగాయలు కానీ, పళ్ళు కానీ, ఫ్రూట్స్ కానీ, తర్వాత డిఫరెంట్ మనం ఫ్రైడ్ రైస్ తింటున్నాం. అలాంటి వాటిల్లో కూడా కలర్లో మిక్స్ అవ్వడము, కెమికల్ పూర్తిగా చాలా. ఇప్పుడు ఈవెన్ చికెన్కి కూడా
చికెన్కి ఇంజెక్షన్ ఇవ్వడము, ఫ్రూట్స్కి ఇంజెక్షన్ ఇవ్వడం, కలర్స్ రావడానికి చాలా కెమికల్స్ వాడుతున్నారు. ఇది సర్వే చేసి ప్రతిదీ ఇందులో డిస్ప్లే చేయడం జరిగిందనమాట. సో ఈ దీనివల్ల ఏంటంటే కెమికల్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాని నుంచి క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, బ్లడ్ షుగర్ కానీ, అదేవిధంగా స్కిన్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, ఒబేసిటీ, డిప్రెషన్, ఇలా డిఫరెంట్ ఒక 80 రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈ కల్తీ కెమికల్స్ వల్ల. సో మనకు మై రీఛార్జ్ ఆయుర్వేదలో ఎటువంటి 0% ఆర్గానిక్ ఇవన్నీ 0% కెమికల్ ఎటువంటి పరిస్థితుల్లో కెమికల్ వాడుకోకుండా ఉండే ప్రొడక్ట్సే ఇందులో ఉంటాయి. సో ప్రొడక్ట్లన్నీ కూడా మొత్తం ఆయుర్వేదతో కూడుకున్న ప్రొడక్ట్లేనండి. దీంట్లో ఫుడ్ సప్లిమెంట్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా హనీ కావచ్చు, తర్వాత నోని జ్యూస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకు ప్యూర్ ఆయుర్వేదతో కూడిన సప్లిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రొడక్ట్స్ మనం జనరల్ వాడుకునే ఐటమ్స్ కూడా అన్నీ ఆయుర్వేదతో కలిసిన ప్రొడక్ట్లే ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఆయుర్వేద అనేది సో మనకు బ్లెస్సింగ్ ఆఫ్ నేచర్, మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం అని చెప్పచ్చు. అదేవిధంగా బేస్డ్ ఆన్ 5000 years ఓల్డ్ ఆయుర్వేదిక్ విజ్డమ్. మనకు చరిత్రను గమనిస్తే కనుక 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది మన ఆయుర్వేదిక్ దీనికి. తర్వాత ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు వాడడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కరోనా వైరస్ దాటి ఇంకొక వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ను పెంచుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు అనమాట. అదేవిధంగా మన స్ట్రెస్ కూడా రిడ్యూస్ చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్గా మనకి బాడీకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ ప్రొడక్ట్స్ అన్నీ. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఈ డిజిటల్ యూజర్ అనమాట. సో మనకు ఈ డిజిటల్ ఏవేవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీసులతో కూడా మనకు చిన్న ఇన్కమే కానీ మనకు ఇంటిల్లిపాదికి మొబైల్ రీఛార్జ్ కానీ, తర్వాత డిటిహెచ్ రీఛార్జ్ కానీ, డాటా కార్డ్ రీఛార్జ్ కానీ, గ్యాస్ సిలిండర్ బుకింగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, అదేవిధంగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఇలాంటివి కడుతుంటాం కదా. అలాంటివి బస్ టికెట్ బుక్ చేసుకోవడం, ఎయిర్ టికెట్ బుక్ చేసుకోవడం, హోటల్ రూమ్ బుక్ చేసుకోవడం, మనీ రెమిటెన్స్ ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా దాని కింద ఇంత మనకు కమిషన్, మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అది మన వ్యాలెట్లోకే రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకు మన మై రీఛార్జ్ ఆయుర్వేద ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా, ఒక మంచి గొప్ప అవకాశాన్ని కూడా మనకి కలిగజేస్తుంది. ప్రొడక్ట్ వాడుకోవాలంటే వాడుకుంటుండొచ్చు, సర్వీసెస్ వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రొడక్ట్స్ బాగా నచ్చాయి, మాకు మంచి క్వాలిటీగా ఉన్నాయి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. సో ఇది వాడుకుంటూనే ఇన్ని బెనిఫిట్స్తో పాటు మనకు ఒక ఎర్నింగ్ అనమాట, ఏదైనా ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ, ఒక పెద్ద ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. సో మనం ఆపర్చునిటీ గురించి తెలుసుకున్నాం. ఈ ఆపర్చునిటీని ఆల్రెడీ 15 yearsగా ఉపయోగించుకొని చాలామంది వాళ్ళ ఇక్కడ డీటెయిల్స్, వాళ్ళ ఎర్నింగ్స్ కానీ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పరిశీలించవచ్చు. సో ఇందులో ఫైనాన్షియల్ సెక్యూరిటీగా 64% కమిషన్ రావడం జరిగిందనమాట. యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మనకు వచ్చే కమిషన్ అనేది మ్యాక్సిమం చాలా తక్కువ ఉంటుంది. 40, 50, 20 అట్లా ఉంటుంది అనమాట. సో మై రీఛార్జ్ ఆయుర్వేదలో మనం బల్లగుద్ది చెప్పచ్చు, 64% కమిషన్ అచీవర్స్ వస్తుంది. 2,311 మంది రాయల్టీ అచీవర్స్ ఉన్నారు. ఇది టిల్ ఏప్రిల్ 2024 లెక్కల ప్రకారం అనమాట. ఒకసారి చూడొచ్చు. ఇందులో 2,311 మంది రాయల్టీ అచీవర్స్ ఉన్నారు. సో ఇందులో మనకు ట్రావెల్ ఫండ్ కూడా అవైలబుల్ ఉంది. ఫారెన్ టూర్స్కి వెళ్ళొచ్చు, సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, దుబాయ్ కానీ. రీసెంట్గా మన ఎండి సారు తరఫున చాలామంది వెళ్ళారు, టీం వెళ్ళారు, దుబాయ్ ట్రిప్ వెళ్ళారు. సో మనకు ఇందులో 1,410 మంది ట్రావెల్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. ఇది కూడా ఏప్రిల్ 2024 స్ట్రాటజీ ప్రకారము ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇందులో కార్ ఫండ్ కూడా ఉంది. 3% ఆన్ కమిషన్ మంత్లీ బీవీ అనమాట. మనం చేసే బీవీలు బిజినెస్ వాల్యూమ్ కింద కౌంట్ చేస్తారు. సో 437 మంది కార్ ఫండ్ అచీవర్స్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇది కూడా సేమ్ టిల్ ఏప్రిల్ 2024 స్ట్రాటజీ ప్రకారం అనమాట. ఎక్సలెంట్గా ఇందులో చెప్పుకునే అంశం ఒకటి ఉందండి, హౌస్ ఫండ్ ఉంటుంది. ఇది 2% ఆన్ కంపెనీ మంత్లీ బీవీ. 183 మెంబర్స్ హౌస్ ఫండ్ అచీవర్స్ అయ్యారు. ఇది కూడా 2024 ఏప్రిల్ స్ట్రాటజీ ప్రకారము.
సో ఈ స్లైడ్లో చూస్తే కనుక టాప్ అచీవర్స్ ఉన్నారు, టాప్ ఎర్నర్స్. తర్వాత మిస్టర్ రతన్ పారియా గారు క్రౌన్ అంబాసిడర్ 21 crores ప్లస్ తీసుకుంటున్నారు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువే 1 crore అటు ఇటు ఇంకా ఎక్కువే తీసుకుంటుండొచ్చు. అదేవిధంగా మిస్టర్ బస్దేవ్ ఘోష్ గారు 10 crores తీసుకుంటున్నారు. ఇదంతా ఎలా జరిగింది అంటే ఒక టీం వర్క్తోనే స్టార్ట్ చేశారు. టీం వర్క్తో 100% సక్సెస్ అయ్యారు. సో మనం ఎక్కడెక్కడో కిరాణా సరుకులు కొంటుంటాము, రైస్ కొంటుంటాము, తర్వాత ఎక్కడెక్కడో డీమార్ట్లో కానీ ఇంకా సూపర్ మార్కెట్స్లో కానీ షాపింగ్ మాల్స్లో నెల కొంటూనే ఉంటాం. సో మనకు వాళ్ళు ఎక్కడ పెద్దగా ఆఫర్లు ఇవ్వడము అలాంటివి ఇవ్వడం ఉండదు. సో మనకు మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఒక మంచి కస్టమర్స్ మన స్మార్ట్ కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇది నెల కనీసం 2500 నుంచి కంటిన్యూగా 6 నెలలు కొంటే 7 నెలలు మనకు 2500 వాల్యుబుల్ చేసే ప్రొడక్ట్లు ఫ్రీ అనమాట. అదేవిధంగా 5000 తీసుకోగలిగితే కంటిన్యూగా 6 నెలలు కంటిన్యూగా తీసుకుంటే 7 నెలల 5000 రూపాయలు వాల్యుబుల్ చేసే ప్రొడక్ట్లు మనకు కంపెనీ 7 నెలలు ఉచితంగా ఇస్తుంది అనమాట. అదే దీన్ని స్మార్ట్ కన్జ్యూమర్ అంటారు. గెట్ 5000 డిపి ప్రొడక్ట్స్ ఫ్రీ అనమాట. ఓకే, సో ఇన్ని ఆపర్చునిటీస్ ఇంత బెనిఫిట్స్ ఉన్న వాటిని మనము బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ మన టీంతో కలిసి వర్క్ చేయండి. ఒక 6 months మీరు 750 రూపాయలతో ఒక ప్రొడక్ట్ మంగోల్ జ్యూస్ అని ఉంటుంది. హెల్త్ పరంగా చాలా మంచిది, ఇది ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. సో 750 రూపాయలతోనే మన బిజినెస్ని మనం ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుంది, జూమ్ మీటింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి, తెలుగులోనే ఉంటాయి. తర్వాత మీరు మాతో కలిసి 6 నెలలు మీరు ట్రైనింగ్ సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా నడవగలిగితే 100% మీ కలలు నిజమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు పేద వర్గాన్ని నుంచి ధనిక వర్గానికి మనం చేరుకోవచ్చు. ఆ వీలు చూశారు కదా. సో బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్. నా ఐడి నెంబర్ ఇందులో ఉంటుంది, మీరు ఎంటర్ అవ్వచ్చు. లాగిన్ చేసుకొని మీరు నా స్పాన్సర్ ఐడితో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మై రీఛార్జ్ ఆయుర్వేద యాప్ అనేసి మనకు ప్లేస్టోర్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మరింత సమాచారాన్ని మీకు ఉంచుతాను. అదేవిధంగా డైమండ్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. సో దాని గురించి నెక్స్ట్ టాపిక్లో గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.